కేంద్ర ప్రభుత్వం వైఖరి కేంద్ర ప్రభుత్వం వైఖరి తక్కువ తీసుకోలేనట్టుగా అక్రమంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నది. ఈరోజు నిన్న ఉదయం పట్టణంచేరు ఎమ్మెల్యే సోదరుని అక్రమంగా అరెస్ట్ చేసింది. ఈరోజు ఇక్కడికి కరీంనగర్లో అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు భూపాలపల్లిలో కూడా అరెస్టుల పర్వం కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తికి అనుగుణంగానే అధికార యంత్రాంగం పనిచేయాలి తప్ప పార్టీ నాయకుల యొక్క కనుసన్నల్లో ముఖ్యమంత్రి మంత్రుల యొక్క ఆదేశాల వరకు పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు ఏముంటుంది? మంచి పరిపాలన చేయాలి, ఎన్నికల హామీలు అమలు చేయాలి, ప్రజా సంక్షేమాన్ని కొనసాగించాలి. ఇప్పటికే రైతులు నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, బొగ్గులు పెడతా ఉన్నారు. నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 పిల్లర్లకు డ్యామేజ్ అయితే ప్రాజెక్టును ఈరోజు పంపింగ్ ఆఫ్ చేసి పంట పొలాలు ఎండగొడతా ఉన్నారు. దేవాలయంలో నీళ్లున్నాయి, పంపు చేయకుండా దేవాలయాలలో నీళ్లున్నాయి కానీ ఇప్పటికి కూడా పంపింగ్ చేయడం లేదు. తాగునీటి కూడా సమస్య వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మేము ఈరోజు 2 ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి పరిపాలన చేయండి. ప్రజలకు మరి వేష అనిపించుకోవాలి కానీ అక్రమ అరెస్టులు, పార్టీలను ఫిరాయింపులు చేయడం, దానివల్ల రాజకీయంగా ఎదుర్కోవాలని అనుకుంటే అవివేకమైతుంది అనే మాటను కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కాబట్టి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది. ఏం చేసింది తెలంగాణ రాష్ట్రానికి? ఎన్నికల ఆ రోజు విభజన చట్టంలో పెట్టినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయలే. ప్రత్యేకంగా ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలే, ట్రైబల్ యూనివర్సిటీకి డబ్బులు ఇవ్వలే, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రాలే, బయ్యారంలో ఇనుప కర్మాగారం రాలే, ఏమి రాలే. వట్టి చేతులతో వస్తున్నారు, వట్టి చేతులతో పోతా ఉన్నారు. ఈరోజు చాతగాని దద్దమ్మలైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు భారత రాష్ట్ర సమితి ఎదుర్కోలేక, కేసీఆర్ గారికి ఉండే ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక ఈరోజు ఇలాంటి కుట్రలు పంపుతా ఉన్నారు. మరి ఇది ఇవ్వాలి కాదు మొదలైనటువంటి తతంగం. దాదాపు 1 సంవత్సరం కాలం నుంచి కూడా సిబిఐ ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు ఢిల్లీకి పోయింది, కలిసింది, హైదరాబాద్కి వచ్చి కూడా కలిసిండ్రు. అందులో ఏం లేదనే విషయం తెలుసు. కానీ రేపు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలలో మరి ఒక కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, కేసీఆర్ గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగా చేస్తూ ఉన్నారు. ఆమెపై చేసినటువంటి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి తప్పకుండా పెట్టినటువంటి కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నదని తెలుసుకొని అంతకంటే ముందే అక్రమ అరెస్టు చేయాలనేటువంటి కుట్రపూరితంగా ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, కేంద్ర మంత్రి కానీ ఎప్పటి నుంచి చెప్తా ఉన్నారు కవితను రేపు అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి అరెస్ట్ చేస్తాం. అంటే ఈరోజు సిబిఐ కానీ, ఈడీ కానీ బీజేపీ నాయకుల కనుసన్నల్లోనే నడుస్తూ ఉన్నది. వారి డైరెక్షన్ మేరకే ఈరోజు ఎవరి మీద కేసు పెట్టాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి వారి నిర్ణయం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు కుట్రపూరితంగా, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా మరి తోడు దొంగలై ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. బడే బాయ్ నరేంద్ర మోడీ అయితే చోటే బాయ్ రేవంత్ రెడ్డి, బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు ఒక్కటై ఈరోజు భారత రాష్ట్ర సమితిని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు లేక ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉన్నారు. కేసులేమి కొత్తేం కాదు, కేసులను ఎదుర్కొంటాం. అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలోనే తూటాలకు, లాఠీలకు భయపడినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇలాంటి తాటాకు చప్పులకేం భయపడరు. ఇప్పటికైనా ఈరోజు రాజకీయంగా ఎదుగుదల కావాలంటే అందరూ